ప్రత్యామ్నాయమైనటువంటి సైద్ధాంతికమైనటువంటి ఆలోచనతోటి ఇంటిగ్రల్ హ్యూమనిజం ఏకాత్మత మానవత్వం, దాని తెలుగులో ఏకాత్మత మానవత్వం. ఆ సైద్ధాంతిక ఉనికిలో ఒకే వాక్యం, ప్రజాస్వామ్యంలో పేదవాడే ఫస్ట్, పేదవానికి ఫలితాలు అందాలి, ఫలాలు అందాలి, పెద్దవానికి కాదు. అల్టిమేట్గా పేదవాడే ప్రజాస్వామ్యం నిలబెడుతున్నాడు. ప్రజాస్వామ్యానికి పునాది పేదవాడు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యము నిలవాలి, గెలవాలి, మంచి ప్రజాస్వామ్య ఫలితాలు అందాలంటే పేదవాళ్లకు ఫలితాలు ఫలాలు అందాలి. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్గా జరగాల్సింది అదే చెప్పి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన విధానం తీసుకొస్తే జనసేన నుంచి జనతా పార్టీ చేతులు భారతీయ జనతా పార్టీగా మా యొక్క ప్రయాణం కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో 44 సంవత్సరాలు, 1980 భారతీయ జనతా పార్టీ 44 సంవత్సరాల యొక్క సుదీర్ఘ ప్రయాణంలో 2 సీట్లతోటి మా యొక్క ప్రయాణం పోలేదు. పార్లమెంట్ ఆప్టిమం 303, ఆప్టిమం ఎక్కువ 300 కూర్చుంటే పైన 282, 303, 245 డజంట్ మ్యాటర్. కానీ దేశంలో సగటు మానవునికి, పేదవానికి ఫలితాలు చాలా వేగవంతంగా అందుతున్నాయి. కరోనా సమయంలో దేశంలో మొత్తంగా కూడా వ్యవస్థ మొత్తము మనకు తెలుసు. అందులో కూడా మన ఇంట్లో కూడా కొంతమంది కళ్ళు మూసుకున్నారు, జరిగిపోయినారు, అందరికీ బాధేది. కానీ రైల్ దాదాపుగా 184 డేస్ ప్రయాణాలు అయిపోయినాయి. కింది రైలు పట్టాలు మెయింటైన్ చేసేటువంటి ఒక వ్యక్తి నుంచి డ్రైవర్ వరకు మెయింటెనెన్స్ చేసేటువంటి ఇంజనీర్స్ అందరికీ కూడా శాలరీస్ని ఫస్ట్ ఇస్తారు. ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థికపరమైన సంక్షోభం వచ్చినప్పటికీ కింది పనిచేసే అటెండర్ నుంచి మొదలుపెడితే కేంద్ర ప్రభుత్వం కానీ ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ చెల్లింపులు ఎక్కడ ఆపలేదు. అది మొత్తం పడిపోయినాయి. ముఖ్యంగా మన వాళ్ళు తెలుసు, మన పిల్లలు అమెరికాలో చదువుతున్నారు. మన పిల్లలకు ఉద్యోగాలు లేక ఈ మధ్యకాలంలో దాదాపుగా 17,000 మంది, గత నెలలోనే 17,000 మంది భారతదేశం తిరిగొచ్చారు. వీసాస్ యొక్క ఎలిజిబిలిటీ అయిపోతున్నది, ఉద్యోగాలు దొరికే అవకాశం లేదు అక్కడ. కానీ మన దేశంలో ఇవాళ ఆర్థిక పరంగా ఇవాళ ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతున్నది. మోడీ గారు ప్రభుత్వం వచ్చే నాటికి ప్రపంచంలో 11వ స్థానం ఉన్న మనం ఇవాళ 5వ స్థానానికి చేరుకున్నాం. జీడిపి బాగా ఇంప్రూవ్ అయింది. పేదరికంలో ఉన్నటువంటి 28 కోట్ల మంది, బీపీఎల్ బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి 28 కోట్ల మంది ప్రజలు అబౌవ్ పవర్టీ లైన్ మీదకి వచ్చేసినారు. ఇది బీజేపీ చెప్పట్లేదు, వరల్డ్ బ్యాంక్ చెప్తున్నది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్తున్నది, నీతి ఆయోగ్ చెప్తున్నది, బ్రిటిష్ స్టడీ ఎకనామిక్ అఫైర్స్, ఇది ఒక ప్రపంచ వరల్డ్ ఫోరం, అది ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, వాళ్ళు తీసిన లెక్క 28 crores, 28 కోట్ల మంది పేదలు అబౌవ్ పవర్టీకి వచ్చారు. ఇదంతా కూడా ఎట్లా సాధ్యమైందంటే ఈ దేశంలో అనేకమైనటువంటి పనికిరాని చట్టాలు, బ్యూరోక్రసీలో ఎక్కడైతే తక్షణమే నిర్ణయం తీసుకోకుండా సంవత్సరాల కొద్దీ పొడిగించడం ద్వారా
అన్యాయమే జరిగింది అంతే, న్యాయం జరగలేదు. కాబట్టి దాదాపుగా 1100 పనికిరాని 1100 చట్టాలను మొత్తం కూడా స్క్రాచ్ చేసేసింది పార్లమెంట్. ఎవరు రామ్ గారే దాని సాక్ష్యం. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాలు, అంతకంటే ముందు ఆచరించిన ఉర్దూ పదాలతోటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 700 చట్టాలు ఉన్నాయి. అన్నిటిగా స్టార్ట్ చేసినాం. అల్టిమేట్గా పౌరులకు ఇబ్బంది కలగకుండా సాఫీగా పరిపాలన జరిగేది కోసం చేస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి. ఎవరికి కూడా ఇబ్బంది కలగట్లేదు. మరి రాబోయే 5 సంవత్సరాలకు పేదవాళ్ళకు ఉచితంగా బియ్యాన్ని మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రేపు రాబోయే 5 సంవత్సరాలు కూడా ఉచితంగా అయిపోతుంది. ఏ ఇంట్లో ఎవరికి కూడా ఇబ్బందులు వద్దు. 50 రోజులు కూడా ప్రభుత్వానికి సాయం అందుతున్నది. దానికి ఎవరు పైరవకారు లేరు, ఎవరు మిడిల్ మ్యాన్ లేరు, ఎవరు కమిషన్ కూడా లేరు. అంతేకాదు ముద్రా లోన్, అన్నిటికంటే గొప్పది ఏంటంటే ముద్రా లోన్ల ద్వారా ఇవాళ దేశవ్యాప్తంగా 16 కోట్ల మందికి ఈరోజు ముద్రా లోన్స్ అందుబాటులో తీసుకొచ్చాను. 50,000 నుంచి మొదలు పెడితే గతంలో 5 లక్షలు ఉండింది, 5 నుంచి 10 లక్షలు అయిపోయింది, 10 నుంచి ఈరోజు మళ్ళీ 20 లక్షలు చేసిన. అట్లే ఆయుష్మాన్ భారత్ గతంలో 5 లక్షల వరకే ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి ఏ హాస్పిటల్ పోయినప్పుడు కూడా మామూలు హాస్పిటల్ నుంచి మొదలు పెడితే కార్పొరేట్ హాస్పిటల్ వరకు 5 లక్షల వరకు ఉండింది. ఇప్పుడు దాన్ని 10 లక్షలు చేసి పెంచినారు. తర్వాత 60 సంవత్సరాల నుంచి ఈరోజు 70 సంవత్సరాలు పైబడ్డేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క పథకంలో భాగస్వామ్యం చేశారు. దేశంలోని 10 కోట్ల కుటుంబాలు, 55 crores పాపులేషన్, ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి దాదాపుగా 16% ఈ యొక్క దీని కింద వస్తున్నది. 55 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఈ యొక్క దాంట్లో చేరుకలుగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకానికి ఇక్కడ ఎవరు తరలి ఉన్నారో వాళ్ళ దీనిలో చేరకుండా వాళ్ళను అడ్డుకునే పరిస్థితి, ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేకుండా ఆపే యొక్క పరిస్థితులు చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇది ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ గవర్నమెంట్, స్టేట్ షేర్ ఉంటుంది, సెంట్రల్ షేర్ ఉంటుంది. కాబట్టి మీరు ఇది మొత్తం ఆయుష్మాన్ భారత్ మొత్తం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో స్టేట్ షేర్, స్టేట్ లోన్ 0. బట్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్ ఈజ్ టు బి మానిటర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మానిటరింగ్లో భాగస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాకుండా గతంలో కేసీఆర్ చేసినాడు, పాపం చేసినాడు, ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా పాపం చేస్తున్నాడు. ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి. కాబట్టి ఇది మంచిది కాదు. కాబట్టి ఈ పథకాలన్నింటి కూడా మీ మెంబర్షిప్ సందర్భంలో నేను చెప్పినా సార్, ఒక 10 పథకాలు చెప్పాను. ఈ 10 పథకాలు, 20 పథకాలు, 30 పథకాల నుంచి అదేవిధంగా కిసాన్ సన్మాన్ యోజన ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు అందుతుంది. ఈ విషయాన్ని రైతులు పోయి చెప్తున్నాం. ఉపాధి దగ్గర వాళ్ళ విషయం చెప్తున్నాం. మహిళా సాధికార విషయం చెప్తున్నాం. వయోజనులకు వేరే విషయాలు చెప్తున్నాం. ముద్రాలకు ఆ విషయం చెప్తున్నాం. ఎవరికి లబ్ధుల ఆ విషయం కూడా చెప్తున్నాం. ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు గత 10 సంవత్సరాల నుంచి ఇవన్నీ చెప్పడం ద్వారా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. చాలా సంతోషం. మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్రంలో పోషారు ఫస్ట్ మొదటి స్థానంలో వచ్చే అవకాశం ఇచ్చే విషయాన్ని మాకు వచ్చిన లెక్కల ద్వారా తెలుస్తుంది. వాళ్ళు నాకు సంపాదన పెరిగితే, పరిపుష్టి అయితే, వ్యాపారం చేసుకుంటే, ఉద్యోగం చేసుకుంటే, పని చేసుకుంటే, వృత్తిపరమైన చేసుకుంటే, నాకు డబ్బులు వస్తే ఆర్థికంగా దేశం బలపడుతుంది. అప్పుడే మనము 3వ స్థానం చేరుకోగలుగుతాం. ఇది లక్ష్యం. కాబట్టి ప్రతి పథకానికి, మోడీ గారు చేసే ప్రతి పథకంలో పేదవానికే ప్రథమ పీట. ఒకటే ఒక పిలిపించిన 2016 సెప్టెంబర్ మాసంలో సింగిల్ ఒకటే ఇచ్చినారు. 0 అకౌంట్ ఓపెన్ చేయడం చెప్పారు 2016 సెప్టెంబర్. ఇవాళ 2024 ఇవాళ 52 కోట్ల మంది పేద వర్గాలు బ్యాంకులలో అకౌంట్ చేశారు. 52 కోట్లు అకౌంట్స్.
మోడీ గారు వచ్చే నాటికి కేవలము గ్యాస్ కనెక్షన్స్ 14 కోట్లు మాత్రమే ఉన్నాయి, 14 crores. ఇవాళ కుకింగ్ గ్యాస్ కనెక్షన్స్ 36 కోట్లు చెప్తుంది, 36 కోట్లు. సో ఈ రకంగా ప్రజాపాలన అందరి కోసం సుగమైన మార్గంలో ప్రభుత్వాన్ని నడిపే కోసం ప్రజలిచ్చినటువంటి మూడో తీర్పాధారంగా అనేకమైన దృఢమైనటువంటి యొక్క సంకల్పంతో గట్టి నిర్ణయాలు తీసుకునే కోసం ప్రభుత్వం పనిచేస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడే విధంగా గ్రామస్థాయి నుంచి భూస్థాయి నుంచి ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని గత నుంచి ఇప్పటి వరకు కూడా మెరుగైంది. దాన్ని ఇంకా పటిష్టపరచడం కోసము ఇప్పటించే యంత్రాంగం మొత్తం కూడా సమాయత్తం చేసినాం. దాని కానీ బూత్ వారి సభ్యత్వాన్ని ప్రతి బూత్లో 200 సభ్యత్వాన్ని చేసే కోసం రాష్ట్రంలో 36 లక్షల బూతులు ఉన్నాయి, 36,000 బూతులు ఉన్నాయి. యావరేజ్గా 50 లక్షల సభ్యత్వాన్ని మా యొక్క టార్గెట్ పెట్టుకున్నాం. రాష్ట్రంలో 50 లక్షలు, జిల్లాల వారికి కూడా సభ్యత్వం యొక్క నమోదు కార్యక్రమం ఈరోజు సాధించే ఫస్ట్ విడత అయిపోతుంది. మళ్ళీ రేపు సమీక్ష చేస్తాం, ఇక్కడ సమీక్ష చేస్తుంది సెంట్రల్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా సభ్యత్వం ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ రాత్రి పూజ అయిపోతుంది. మళ్ళీ సమీక్ష జరిపిన తర్వాత మళ్ళీ రెండో కార్యాచరణను మళ్ళీ ప్రకటిస్తారు. ఇప్పటివరకు కూడా బూత్ వారి ఇంటింటికి పోయి సభ్యత్వం చేస్తున్నాం. 50 లక్షల ఇళ్లలో 50 లక్షల మంది సభ్యత్వం చేసిన కోసం మా యొక్క ప్రణాళికలో ఈరోజు సభ్యత్వం చాలా తీవ్ర స్థాయిలో బూత్ స్థాయిలో కార్యకర్తలు పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈరోజు మొత్తం ఉమ్మడి జిల్లాలో నేను తిరుగుతూ ఉన్నాను. కాబట్టి చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా పేదవాళ్ళే, నేను అంటున్నా మిడిల్ క్లాస్ అని కాదు, పేదవాళ్ళే భారతీయ జనతా పార్టీ ఆఫ్ చేసుకుంటున్నాం. పేదవాళ్ళకే దగ్గరికి ముందే మోడీ గారు రీచ్ అయిపోయారు. మాకంటే ముందు మా కార్యకర్తల నాయకులకి ముందే పేదవారికి మోడీ గారు రీచ్ అయిపోయాడు. వారి యొక్క పథకాల మొత్తం చేరిపోయినాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు సోదరుడు రాష్ట్ర పార్టీ నుండి మరో ఇన్ఛార్జ్ అయినటువంటి నరేంద్రరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వనపర్తి జిల్లా బీజేపీ నాయకులందరూ సందర్భంగా వనపర్తి నాయకులను నేను అభినందిస్తున్నాను. మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బాగా కష్టపడి ప్రమాణమైనటువంటి దగ్గరలో పార్టీ తీసుకెళ్ళి మంచి అవకాశంగా మనకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశం ఉంది. ఆ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సరే, ఇక్కడ కొంతమంది ప్రెస్ సోదరులు టికెట్ ఇచ్చేటప్పుడు సరిగ్గా అని చెప్పినటువంటి దాన్ని ఈసారి తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకుంటాం. గెలిచే నాయకులకే గెలిచే వ్యక్తికే టికెట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఇప్పుడే ధర్మారావు గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉంది.